సద్గురు బాప్దాదా సద్గురు యొక్క వరదానాల వర్షాన్ని అనుభవం చేస్తూ జ్ఞాన సాగర్ యొక్క జ్ఞాన ఖజానాను స్వయంలో నింపుకుందాం. మురళీ డేట్ 27/5/72 27/5/72 रावण से विमुख और बाप के सम्मुख रहो. హెడ్లైన్ ఏంటి? రావణు నుండి విముఖులు కండి మరియు బాబాకి సమ్ముఖంగా ఉండండి. రావణ నుండి విముఖులు అనగా రావణు వైపు వెళ్ళకండి, రావణునికి దూరంగా మరియు తండ్రికి బాబాకు సమ్ముఖంగా ఉండండి. అది ఎలా ఉండాలి అని అలా ఉండకపోవడానికి కారణాలు ఏంటి బాబా మనకి ఈరోజు एक्सप्लेन చేస్తారు. इस समय जो सभी बैठे हो सभी की इस समय की स्टेज श्रेष्ठ स्टेज कहे व अव्यक्त స్థితి कहे. ఈ సమయం ఎవరైతే కూర్చొని ఉన్నారో బాప్దాదా ఎదురుగా ఎవరైతే కూర్చొని ఉన్నారో అందరికీ ఈ సమయం యొక్క స్టేజ్ ఏదైతే ఉందో మీ స్థితి దీనికి శ్రేష్టమైన స్థితి అని చెప్పాలా లేదా ఇది అవ్యక్త స్థితి అని చెప్పాలా? ఇది श्रेष्ठమైన స్థితి లేదా అవ్యక్త స్థితినా? इस समय सभी की अव्यक्त स्थिति है व अब भी कोई व्यक्त भाव में स्थित है. చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఈ సమయము మనందరిది అవ్యక్త స్థితి ఉందా? ఈ సమయము నా స్థితి అవ్యక్తంగా ఉందా లేదా ఇప్పుడు కూడా నా ఏదైనా వ్యక్త స్థితిలో వ్యక్త భావంలో స్థితమై ఉన్నామా? అవ్యక్త స్థితి ఉందా? నాకు ఫరిస్తా స్థితి ఉందా లేదా ఇప్పుడు కూడా ఏదైనా వ్యక్త భావం యొక్క స్థితి ఉందా? कोई भी व्यक्त स्थिति में स्थित होकर बैठेंगे तो अव्यक्त मिलन व अव्यक्त बोल को धारण नहीं कर सकेंगे. ఒకవేళ బిడ్డలారా ఇప్పటికీ కూడా ఎవరైనా ఏదైనా వ్యక్త స్థితిలో స్థితమై కూర్చున్నారు, వ్యక్త స్థితిలో మీరు స్థితమై కూర్చున్నారు అంటే అవ్యక్త మిలనాన్ని మరియు అవ్యక్తమైనటువంటి మాటల్ని ధారణ చేయలేరు. సద్గురు ఎదురుగా కూర్చున్నాం కదా, కట్టి మన స్థితిని చెక్ చేసుకుందాం. ఇప్పుడు నాది అవ్యక్త స్థితి ఉందా లేదా ఇప్పుడు కూడా ఏదైనా వ్యక్త భావం యొక్క స్థితి ఉందా? ఒకవేళ ఈ సమయం కూడా ఏదైనా వ్యక్త స్థితి వ్యక్త భావం అనగా దేహానికి సంబంధించిన స్మృతి ఉంది అంటే అవ్యక్త మిలనాన్ని కానీ అవ్యక్త విషయాలను కానీ మనము ధారణ చేయలేమంటున్నారు బాబా. తో అవ్యక్త స్థితి మీ స్థితి హో మళ్ళీ అడుగుతున్నారు బిడ్డలారా, కాటి అవ్యక్త స్థితిలో స్థితమై ఉన్నారా? ఒకవేళ ఇప్పటి వరకు లేదంటే ఇప్పుడు ఏం చేయాలి? అవ్యక్త స్థితిని అనుభవం చేయాలి కదా. జో నహీ హై ఓ హాత్ ఉఠా. ఇప్పటి వరకు ఎవరు అవ్యక్త స్థితిలో లేరో వాళ్ళు చేతులు ఎత్తండి. బాబా ఇప్పటి వరకు లేము అవ్యక్త స్థితిని మర్చిపోయి ఇంటిమని వాళ్ళు చేతులు ఎత్తండి. अगर इस समय अव्यक्त स्थिति में स्थित हो व्यक्त भाव के बाण से परे हो तो क्यों परे हो? ఒకవేళ ఈ సమయం అవ్యక్త స్థితిలో మీరు స్థితమై ఉన్నారు, అవ్యక్త స్థితిలో స్థితమయ్యారు అంటేనే వ్యక్త భావం యొక్క స్మృతి నుండి అతీతులైనారు అని, అంతే కదా. ఫరిష్ట స్థితిలో ఉన్నామంటే దాని అర్థము వ్యక్త భావం నుండి మనము అతీతమయ్యాము. వ్యక్త భావం నుండి అతీతమయ్యాము, వ్యక్త భావం యొక్క స్మృతి నుండి అతీతమయ్యాము అంటే ఎందుకు అతీతమయ్యాము? ఎందుకు మనం అతీతమయ్యాము? సభీకి ఏకీ అవ్యక్త స్థితి క్యోం బని కేసే బని. అందరిది ఒకే అవ్యక్త స్థితి ఎందుకు అయ్యింది? ఎలా అయింది? అందరిది ఒకే అవ్యక్త స్థితి ఫరిష్తా స్థితి ఎందుకు అయ్యింది? ఎలా అయింది అని అడుగుతున్నారు బాబా. ఎందుకయింది ఎలా అయింది తెలుసా? ఆన్సర్ మనకి अव्यक्त बाप दादा के सामने होने कारण सभी की एक ही अव्यक्त स्थिति बन गई है. कारण ఏంటి?
అవ్యక్త బాబ్దాదా ఎదురుగా మనం ఉన్న కారణంగా అందరిది ఒకే అవ్యక్త స్థితి తయారైంది. బాబ్దాదాకు ఎదురుగా ఉన్నాం కదా, సో బాబ్దాదాకు ఎదురుగా ఉన్న కారణంగా మన స్థితి అందరిది కూడా అవ్యక్త స్థితి అయిపోయింది. तो ऐसे ही अगर सदा अपने को बाप दादा के सम्मुख समझ करके चलो तो क्या स्थिति होगी. ఇప్పుడు బాబాకి ఎదురుగా కూర్చొని ఉన్నాం కాబట్టి అందరి స్థితి అవ్యక్త స్థితి అయ్యింది. అందుకు బాబా అడుగుతున్నారు, ఒకవేళ బిడ్డలారా సదా తమను బాప్దాదాకు సమ్ముఖంగా తెలుసుకున్నట్లయితే, ఒకవేళ సదా కేవలం మధుబనికి పోయినప్పుడే కాదు, లేదా సెంటర్కి వచ్చినప్పుడే కాదు, లేదా ఇంటిలో బాబా రూమ్కి వెళ్ళినప్పుడే కాదు, సదా బాప్దాదాను మన ఎదురుగా ఉన్నారు బాబా, నేను బాబాకు ఎదురుగా ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు నా మీ స్థితి ఏమై ఉంటుంది, ఏమవుతుంది స్థితి? అవ్యక్త హోగేనా, అవ్యక్త స్థితి తయారైపోతుంది కదా అక్కడ. तो बाप दादा के सदा सम्मुख रहने के बजाय बाप दादा को अपने से अलग व दूर क्यों समझ कर चलते हो. బాప్ దాదాను సదా సమ్ముఖంగా ఉండడానికి బదులు, బాప్ దాదాకి సదా సమ్ముఖంగా ఉండడానికి బదులు బాప్దాదాను తమ నుండి వేరుగా దూరంగా ఎందుకు తెలుసుకొని నడుస్తున్నారు బిడ్డలారా? ఎదురుగా ఉండడానికి బదులుగా మీరు బాప్దాదాకి దూరంగా లేదా బాప్దాదా నుండి నేను చాలా వేరుగా ఉన్నానని ఎందుకు తెలుసుకొని నడుస్తున్నారు? జైసే ఏక్ సీతా కా మిసాల్ సునాతే వ సునతే रहते हो कि సీతా సదా కిస్కే సమ్ముఖ रहती थी. ఈ విధంగా బిడ్డలారా మీరు సీత యొక్క ఉదాహరణ వినిపిస్తూ ఉంటారు, వింటుంటారు. సీత యొక్క ఉదాహరణ మీరు ఇతరులకు వినిపిస్తూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, సీత సదా ఎవరి సమ్ముఖంగా ఉండింది? సీత సదా ఎవరి సమ్ముఖంగా ఉండింది? రాముకి, సదా రాముని సమ్ముఖంగా ఉండింది కదా. సీత తన ఎదురుగా ఎప్పుడు రాముణ్ణి మాత్రమే చూసేవారు అన్న, రాముడికి సమ్ముఖంగా, రాముడికి నేను ఎదురుగా ఉన్నా, నా ఎదురుగా రాముడు ఉన్నారు అని అనుభవం చేస్తూ ఉంటారు. సమ్ముఖ अर्थात स्थूल में सम्मुख नहीं लेकिन बुद्धि से सदा बाप दादा के सम्मुख रहना है. అది సమ్ముఖము అనగా దాని అర్థము స్థూలంలో సమ్ముఖం కాదు. అలా కాదు, నేను బాబా ఫోటోకి ఎప్పుడు ఎదురుగుంటాననేది కాదు. బాబా చెబుతున్నారు, బిడ్డలారా బుద్ధి నుండి సదా బాప్ దాదాకు సమ్ముఖంగా ఎదురుగుండాలి అనే, స్థూలంగా స్థూల శరీరాన్ని ఎదురుగా కూర్చోబెట్టడం కాదు, బుద్ధి నుండి మనం సదా బాప్ దాదాకు సమ్ముఖంగా ఉండాలి. బాప్ దాదాకే సమ్ముఖ रहना अर्थात रावण माया के విముఖ रहना है. ఇదే ప్రూఫ్. బాప్దాదాకు మనము సమ్ముఖంగా ఉన్నాము అంటేనే దాని అర్థము రావణునికి సదా విముఖులమైపోయాము అని. రావణు వైపు మనము రాముని వైపు తిరిగాం, బాప్దాదా వైపు తిరిగామనుకోండి, రాముని వైపు ఏముంటుంది? వీపు ఉంటుంది అనగా వాళ్ళ నుండి మనము విముఖుల ముఖాన్ని తిప్పుకున్న వారం అవుతాము. జబ్ మాయాకే సమ్ముఖో, जब माया के सम्मुख हो जाते हो तो बाप से बुद्धि विमुख हो जाती है. అంతే కదా, ముఖం ఒక వైపు ఉందంటే రెండో వైపు విముఖులైనట్టు. మాయ వైపు ఒకవేళ సమ్ముఖంగా ఉన్నాము, మాయకి ఎదురుగా ఉన్నాము అంటే మనము బాబా నుండి మనం బుద్ధి నుండి ఏమవుతామో విముఖులైపోతాము, దూరమైనట్లే కదా. जो अति प्यारे से प्यारा संबंध होता है उससे स्वतः ही सम्मुख ही बैठते उठते खाने पीने चलने आता सदा साथ का अनुभव होता है. బాబా చెబుతున్నారు, మీకు ఎవరు ఇష్టమో చూసుకోండి బిడ్డలారా. ఎవరైతే అతి ప్రియమైన సంబంధం, చాలా ఇష్టమైన సంబంధం ఏదైతే ఉంటుందో వారి నుండి స్వతహాగానే వారి ఎదురుగానే అన్న సమ్ముఖంగానే వాళ్ళ ఎదురుగా కూర్చోవడము, వాళ్ళ ఎదురుగానే లేయడము, తినడము, తాగడము, నడవడము అన్నీ ఎలా ఉంటాయి? సదా తోడును యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. వాళ్ళని ఎదురుగానే ఉన్నారనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడు అతి ప్యారా సంబంధం, అన్నిటికంటే ప్రియమైన సంబంధం ఏదైతే ఉంటుందో ఆ సంబంధానికి ఎలా ఉంటాం మనము? సదా ఎదురుగా, శరీరపరంగా కాదు. బాబా మనకి ఎగ్జాంపుల్ ఇస్తుంటారు ఆషిక్ మాషిక్ అని. సో వాళ్ళు ఎక్కడో ఉన్నప్పటికీ కూడా ఆ బుద్ధి యొక్క యోగం వారితో ఉన్నందుకు, ప్రేమ ఉన్నందుకు ఏమవుతుంది? నడుస్తున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా కూడా ఎదురుగా సదా వారి యొక్క తోడును అనుభవం చేస్తూ ఉంటారు.
అలాగే ఇక్కడ కూడా బాబా చెబుతున్నారు, तो क्या बाप दादा के सदा सम्मुख नहीं रह सकते हो? బిడ్డలారా, మీరు సదా బాప్ దాదాకు ఎదురుగా ఉండలేరా? సమ్ముఖంగా ఉండలేరా? సమ్ముఖంగా ఉండలేమంటే దాని అర్థం ఏంటి? బాబా కంటే ప్రియమైన సంబంధము వేరేది ఉందని కదా. బాబాతో సదా సమ్ముఖంగా ఉండలేమంటే దాని అర్థము వేరే చోట మనకి బుద్ధి ఉంటుందని. అగర్ సదా సమ్ముఖ रहेंगे तो సదా సదా అవ్యక్త స్థితి होगी, అది ప్రూఫ్. లేదు బాబా, మేము ఎప్పుడు మీకు ఎదురుగానే ఉంటాం బాబా, మీరు ఎప్పుడు మా ఎదురుగా ఉంటారు బాబా, మాకు మీరు తప్ప ఎవరున్నారు బాబా అంటారా? దానికి ప్రూఫ్ ఇవ్వండి బిడ్డల్లా. మీరు సదా నాకు ఎదురుగా ఉన్నారు అంటే మీ స్థితి ఎలా ఉండాలి? సదా వ్యక్త స్థితి. మీరు సదా ఎదురుగా ఉన్నారు అంటారా? సో దానికి ప్రూఫ్ ఏంటి? సదా అవ్యక్త స్థితి ఉండాలి. తో దూర్ క్యూ హో జాతే హో? అవ్యక్త స్థితి లేదు అంటే దానికి కారణము దూరంగా ఉంటారు అని. ఎందుకు దూరంగా అయిపోతారు బిడ్డల్లారా? బాబాకు బాధ చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో బాబాకి మనకంటే అతి ప్రియమైనటువంటి సంబంధం ఏదీ లేదు. అతి ప్రియమైన పిల్లలం కదా మనం. అందువలన బాబా అడుగుతున్నారు, నాకు దగ్గరగా ఉండకుండా మీరు ఎందుకు దూరంగా అయిపోతారు? క్యా ఎబీ బచ్పన్ కా ఖేల్ కర్తే హో? బిడ్డల్లారా, ఇది కూడా బాల్యపాటనేమన్నా ఆడుతున్నారా? చిన్నపిల్లలు కదా, అమ్మ నాన్నకి దూరంగా పరిగెడతారు కదా, దొబ్బుచ్చులాడుతుంటారు, దాచిపెట్టుకోవడం అలా చేస్తారు. అలా మీరు కూడా నాతో అలాంటి బాల్యపాట ఏమైనా ఆడుతున్నారా? నన్ను ఎందుకు దూరం అయిపోతారు? మీరు సమ్ముఖంగా ఉన్నారంటే ఫరిస్తాయి చూపెట్టండి. ఫరిస్తా కాలేదంటే దాని అర్థం దూరంగా ఉంటారని. ఎందుకు దూరంగా ఉంటారు? कई बच्चे ऐसे बच्चे होते हैं जो जितना ही माँ बाप पास में बुलाते हैं उतना ही नटखट होने के कारण दूर भागते. तो क्या ये अच्छा लगता है? చాలా మంది చిన్న పిల్లల్ని చూస్తుంటాం కదా, అమ్మా నాన్న ఎంత ప్రేమగా వాళ్ళని దగ్గరికి పిలుస్తూ ఉంటారో వారంతే నటకట చూపిస్తూ ఉంటారు, నటితనం చూపిస్తుంటారు కదా, దూరంగా పారిపోతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. సో ఇది మీకు మంచిగా అనిపిస్తుందా బిడ్డలారా? అది చిన్నపిల్లలకైతే శోభిస్తుంది. అమ్మ నాన్న నుండి వీళ్ళు పిలుస్తుంటారు, వాళ్ళేమో పారిపోతూ ఉంటారు. అదే చిన్నపిల్లలకి శోభిస్తుంది. అయితే మీరు కూడా నేను ఎంత దగ్గరగా పిలుస్తున్నాను. బాబా దగ్గర కావడం అంటే బాబ్దాద ఎలా ఉన్నారు? ఫరిస్తా అనా కదా, ఎక్కడం ప్రకాశమైన ఫరిస్తా. సో ఆ విధంగా మనం కూడా ఫరిస్తా కావాలి. ఫరిస్తా కావట్లేదంటే దూరం అవుతున్నాము అని. బాబా ఎంత పిలుస్తారో అంత దూరం అవుతున్నాం. అందుకు బాబా అడుగుతున్నారు, ఏం బిడ్డలారా ఇది మీకు మంచిగా అనిపిస్తుందా? सदा अपने को सम्मुख समझने से अपने को सदा आलमीटी अथॉरिटी महसूस करेंगे. బాబాకు మనము సదా ఎదురుగా ఉన్నాము అని తెలుసుకునే దాని నుండి, సదా తండ్రికి ఎదురుగా ఉన్నాను అని తెలుసుకునే దాని నుండి తమను సదా ఆల్మైటీ అథారిటీగా అనుభవం చేస్తారు. బాబా అనే శబ్దంలోనే శక్తి ఉంది, బాబా అనే శబ్దంలోనే ప్రేమ ఉంది కదా. సో బాబా అనగానే సర్వ సంబంధాలు గుర్తొస్తాయి, సర్వశక్తులు గుర్తొస్తాయి. కాబట్టి ఎంతెంత మనల్ని మనము బాప్దాదాకు ఎదురుగా సమ్ముఖంగా అనుభవం చేస్తామో అంతంత మనల్ని మనము ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివాన్గా అనుభవం చేస్తాం. आलमाइटी अथॉरिटी के आगे और कोई भी अथॉरिटी वार नहीं कर सकते हैं. वो आलमाइटी अथॉरिटी कभी भी हार नहीं खा सकते हैं. అది బాబా చెబుతాం. ఒకటికొకటి లింక్ చూడండి, ప్రూఫ్. బాబాకు ఎదురుగా ఉన్నామంటే ఫరిస్తా అవుతాం. ఎంతెంత బాబాకు ఎదురుగా ఉంటామో అంత ఆల్మైటీ అథారిటీ స్థితిని అనుభవం చేస్తాం. ఎంత ఆల్మైటీ అథారిటీగా అవుతామో అంత ఆల్మైటీ అథారిటీ ఎదురుగా ఎలాంటి అథారిటీ కూడా యుద్ధం చేయలేదు. అది ఎంత పెద్ద అథారిటీనే కానీలేదు, ఎంత పెద్ద మాయాశక్తినే కానీలేదు. కానీ మనం ఎప్పుడైతే సర్వశక్తివాన్ మాస్టర్ సర్వశక్తివాన్గా ఉంటామో అప్పుడు ఏ మా యొక్క శక్తి మన ముందు యుద్ధం చేయలేదు. అనగా ఆల్మైటీ అథారిటీ సర్వశక్తుల అధికారం కలిగిన వారు ఎప్పుడూ కూడా ఓడిపోరు. సర్వశక్తుల అధికారం కలిగిన వారి ముందు ఎవరు యుద్ధము చేయలేరు. అలాగే సర్వశక్తులు కలిగిన వారి ముందు వాళ్ళు ఎప్పుడూ కూడా ఓడిపోరు. ఆ अल्पकाल के अथॉरिटी वाले भी कितने शक्तिशाली रहते हैं. तो आलमाइटी अथॉरिटी वाले तो सर्वशक्तिवान है ना. सर्वशक्तियों के आगे
अल्पकाल की शक्ति वाले भी सिर झुकाने वाले हैं। वार नहीं करेंगे लेकिन सिर झुकाएंगे। ఈ సమయంలో అల్పకాలికమైన అథారిటీ కలిగిన వారు కూడా అల్పకాలికమైన అథారిటీ ఎవరికైతే కలిగి ఉంటుందో వారు కూడా బిడ్డలారా ఎంత శక్తిశాలిగా ఉంటారు. అంతో ఇంతో శాస్త్రాలు వాటిని వీటిని కంఠస్థం చేసిన వాళ్ళు అల్పకాలిక అథారిటీ అదేదైనా అయి ఉండొచ్చు. కాస్మిక్ ఎనర్జీ కావచ్చు, లేదా హీలింగ్ పవరే ఉండొచ్చు, లేదా ఒక మెజిషియనే కావచ్చు. ఏదో ఒక అల్పకాలిక అథారిటీ ఉంది అంటేనే వాళ్ళు ఎంత శక్తిశాలిగా ఫీల్ అవుతారు కదా. అలాంటప్పుడు బిడ్డలారా మీరు ఆల్మైటీ అథారిటీ, వాళ్ళది అల్పకాలిక అథారిటీ కానీ మనది ఆల్మైటీ అథారిటీ అన్నప్పుడు మీరు సర్వశక్తివంతులు కదా. సర్వశక్తివంతుల ఎదురుగా అల్పకాలిక శక్తి కలిగిన వారు తలను వంచేవారు బిడ్డలారా. అల్పకాలిక శక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సర్వశక్తివంతుల ముందు వాళ్ళు తల వంచుతారు. వాళ్ళు ఎప్పుడూ కూడా యుద్ధం చేయరు, అయితే వచ్చి మీ ముందు తల వంచుతారు. ఎవరి ముందు? సర్వశక్తుల అధికారం కలిగిన వారి ముందు. వారికే బజాయ్ బార్ బార్ నమస్కార్ కరెంగే. వాళ్ళు మనల్ని ఎదిరించడానికో లేదా మన పైన దాడి చేయడానికో యుద్ధం చేయడానికో రారు. అల్పకాలికమైన అథారిటీ కలిగిన వాళ్ళు, అధికారం కలిగిన వారు వార్ చేయడానికి బదులు పదే పదే మనకు నమస్కారం చేస్తారు. కానీ అది ఎప్పుడు మనం ఆ పొజిషన్లో కూర్చున్నప్పుడు, బాబా ఇచ్చిన సీట్లో కూర్చున్నప్పుడు, ఆ సర్వశక్తివాన్ యొక్క అధికారులైనప్పుడు, అప్పుడు మాత్రమే ఈ అల్పకాలిక అథారిటీ కలిగిన వారు మన ఎదురుగా ఏం చేస్తారు? తల ఉంచుతారు, నమస్కారం చేస్తారు. तो अंदर बाबा చెబుతున్నారు तो ऐसे अपने को ऑलमाइटी अथॉरिटी समझकर फिर हर कदम उठाते हो. బిడ్డలారా ఈ విధంగా తమరు అల్పకాలికమైన శక్తి కలిగిన వారు పదే పదే వచ్చి నమస్కారం చేస్తారే కానీ వాళ్ళు ఎప్పుడు మన పైన ఎదురు దాడి అనేది చెయ్యరు. కాబట్టి తమను ఇలాంటి ఆల్మైటీ అథారిటీ అని తెలుసుకొని ప్రతి అడుగును వేస్తున్నారా బిడ్డలారా? తమను ఈ విధంగా ఆల్మైటీ అథారిటీ అని తెలుసుకొని ప్రతి అడుగును అనగా ప్రతి సంకల్పము చేస్తున్నారు. తమను ఆల్మైటీ అథారిటీ అని తెలుసుకోవడం అనగా ఆల్మైటీ తండ్రికి సదా సాత్ రఖనా హై. తమను స్వయాన్ని ఆల్మైటీ అథారిటీగా తెలుసుకోవడం అనగా ఆల్మైటీ తండ్రిని సదా జతలో పెట్టుకోవడమే. సర్వశక్తులకి అధికారిని అని తెలుసుకోవడం అంటేనే సర్వశక్తివాన్ బాబాను సదా तोड़गा पेట్టుకోవడం. जैसे देखो आजकल के भक्ति मार्ग के लोगों को कौन से अथॉरिटी है? शास्त्रों के एग्जांपल ఇస్తున్నారు బాబా. బిడ్డలారా ఏ విధంగా చూడండి, ఈ సమయం భక్తి మార్గంలో ఉన్నటువంటి జనాలకి, భక్తులందరికీ ఏ అథారిటీ ఉంది? శాస్త్రాల అథారిటీ. భక్తి మార్గంలో ఈరోజు ఆ భక్తుల దగ్గర ఏ అథారిటీ ఉంది అంటే శాస్త్రాల అథారిటీ. उन्हें की बुद्धि में सदा शास्त्र ही रहेंगे ना. कोई भी काम करेंगे तो सामने शास्त्र ही लाएंगे, कहेंगे या जो कर्म कर रहे हैं वह शास्त्र प्रमाण है. तो जैसे शास्त्रों की अथॉरिटी वालों को सदा बुद्धि में शास्त्रों का आधार रहता है, अर्थात शास्त्र ही बुद्धि में रहते हैं. बाबा చెబుతున్నారు బిడ్డలారా, వారి బుద్ధిలో సదా శాస్త్రాలే ఉంటాయి. వారు ఏం పని చేయాలన్నా కూడా వారి బుద్ధిలో సదా శాస్త్రాలే ఉంటాయి. వారు ఏం పని చేయాలన్నా కూడా ఎదురుగా శాస్త్రాలని తీసుకొచ్చేస్తారు. వాళ్ళు చెబుతారనమాట, వీళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో, ఇక్కడ ఏదైతే జరుగుతుందో చూడండి అదంతా శాస్త్రాల ప్రమాణంగా ఉంది, శాస్త్రాల ఆధారంగా ఉంది. సో ఈ విధంగానే చేస్తున్నారు అని వాళ్ళు శాస్త్రాన్ని ప్రూఫ్గా ఇస్తారు. ఏ విధంగా బిడ్డలారా? శాస్త్రాల అథారిటీ కలిగిన వారి బుద్ధిలో వారికి శాస్త్రాల ఆధారం ఉంటుంది. వారికి ఒక ఆధారం ఉంది. ఏది? శాస్త్రాల ఆధారం. నేనేం చెబుతున్నానో అది శాస్త్రాల ఆధారంగా చెబుతున్నా, ఇదో ప్రూఫ్ చూడండి, ఇదో ఇది చూడండి అని వాళ్ళు శాస్త్రాలను బుద్ధిలో పెట్టుకుంటారు. అనగా శాస్త్రాలు బుద్ధిలో ఉంటాయి, వారి ఎదురుగా శాస్త్రాలు ఉన్నాయి. మరి మీ ఎదురుగా ఏముంది? వారి ఎదురుగానేమో శాస్త్రాలు ఉన్నాయి, వారి బుద్ధిలో శాస్త్రాల ఆధారం ఉంది.
అయితే బిడ్డలారా మీ ఎదురుగా ఏముంది? ఎవరున్నారు ఎదురుగా? వాళ్ళ దగ్గర కేవలం శాస్త్రాలు, కానీ మన దగ్గర ఆల్మైటీ బాబా, सर्वशक्तिवान तंड्री मन एदुरुगा उन्नारु कदा। तो जैसे वह कोई भी कार्य करते हैं तो शास्त्रों का आधार होने कारण अथॉरिटी से वही कर्म सत्य मानकर करते हैं। कितना भी आप मिटाने की कोशिश करो लेकिन अपने आधार को छोड़ते नहीं। ఏ విధంగా వాళ్ళు ఏం కార్యం చేయాలన్నా కూడా శాస్త్రాల ఆధారం ఉన్న కారణంగా వాళ్ళు చాలా అథారిటీతో అధికారంతో అదే కర్మను సత్యమని తెలుసుకొని చేస్తారు। వాళ్ళ దగ్గర శాస్త్రాల ఆధారం ఉన్న కారణంగా ఆ అథారిటీతో వాళ్ళు ఏం కార్యం చేసినా అది సత్యమని తెలుసుకొని చేస్తారు। సో ఎంతే బిడ్డలారా మీరు వాళ్ళకి తొలగించే ప్రయత్నం చేయండి। వాళ్ళ భావన ఏదైతే ఉందో అది తొలగించే ప్రయత్నం మీరు ఎంత చేసినా కూడా అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఆ అధికారాన్ని ఆధారాన్ని వదలరు। మరి ఎంతైనా చెప్పండి, వాళ్ళు ఏం చెప్తారు? ఇదే కరెక్ట్, ఈ శాస్త్రములు ఇలా చెప్పారు, ఆ శాస్త్రములు అలా చెప్పారు, సో మేము శాస్త్రాల ఆధారంగా చేస్తున్నాం కాబట్టి ఇది సత్యకర్మ, మేము చేసేది సత్యమనే చెప్తారు। మీరు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు వదలరు। कोई भी बात में बार बार कहेंगे कि शास्त्रों के अथॉरिटी से हम बोलते हैं, शास्त्र कब झूठे हो ना सके, जो शास्त्रों में है वही सत्य है, इतना अटल निश्चय रहता है। అది బాబా చెప్తున్న భక్తి మార్గంలో ఉన్న భక్తులకి శాస్త్రాలపైన అంత నమ్మకం బిడ్డలారా। ఎంత మీరు ప్రయత్నం చేసినా వాళ్ళను దాని నుండి తొలగించాలని వాళ్ళు దాన్ని వదలరు। ఏ విషయంలోనైనా పదే వాళ్ళు ఒకటే చెప్తుంటారు, శాస్త్రాల అథారిటీతోనే మేము మాట్లాడుతున్నాం, శాస్త్రాల అధికారంతో మేము మాట్లాడుతున్నామని చెప్తారు। శాస్త్రాలు ఎప్పటికీ అబద్ధం కావంటారు, అంత విశ్వాసం వాళ్ళకి। నేను శాస్త్రాల ఆధారంగా మాట్లాడుతున్న శాస్త్రాలు ఎప్పటికీ అసత్యం కాదు, సో శాస్త్రాల్లో ఉన్నదే సత్యము, ఇంత స్థిరమైనటువంటి నిశ్చయం వాళ్ళకు ఉంటుంది। అదే విధంగా ఏం చేయాలి? जो ऑलमाइटी भाव की अथॉरिटी है उसके अथॉरिटी से सर्व कार्य हम करने वाले हैं। इतना अटल निश्चय हो जो कोई टाल ना सके। భక్తులకి అంత స్థిరమైన నిశ్చయం ఉందంటే ఇక మనకి ఎలా ఉండాలి? అలాగే బిడ్డలారా ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీ కలిగిన వారు అదే అథారిటీతో సర్వ కార్యాలు నేను చేస్తూ ఉన్నాను, నా తండ్రి యొక్క అథారిటీతోనే నేను సర్వ కార్యాలు చేసేటువంటి ఆత్మను అనేటువంటి నిశ్చయం ఇంత స్థిరంగా ఉండాలి। మీ నిశ్చయాన్ని ఎవరు తొలగించకూడదు। చాలా ప్రయత్నాలు చేస్తారు కదా, ఆల్మైటీ తండ్రి పైన మనకు ఉన్నటువంటి నమ్మకం, స్థిరమైన నమ్మకం, నిశ్చయం ఏదైతే ఉందో దాన్ని తొలగించే ప్రయత్నం చాలామంది చేస్తారు, కానీ మనకి ఇంత నిశ్చయం ఉండాలి, అది ఎప్పటికీ తొలగిపోకూడదు। ఐసా అటల్ నిశ్చయ హై? ప్రశ్న బాబా అడుగుతున్నారు, మీకు అంత అటలమైన నిశ్చయం ఉందా బిడ్డలారా? నా పైన అంత స్థిరమైన నిశ్చయం ఉందా? సదైవ్ అప్నే అథారిటీ भी याद रहे అనా, తండ్రి పైన నిశ్చయం ఉండాలి, అలాగే సదా తమ యొక్క అథారిటీ కూడా గుర్తుండాలి। सभी से तो कि दूसरों की अथॉरिटी को देखते हुए अपने अथॉरिटी भूल जाते हैं। सभी से श्रेष्ठ अथॉरिटी के आधार पर चलने वाले होना। ఒకటి బాబా పైన నమ్మకం, రెండు తమ అథారిటీ పైన కూడా మీకు మీ అథారిటీ మీకు గుర్తుండాలి బిడ్డలారా, మీ శక్తి ఏంటి అని అది కూడా గుర్తుండాలి। అలా గుర్తుంటుందా లేదా ఇతరుల అథారిటీని చూసి స్వయం యొక్క అథారిటీని మర్చిపోతారా? కొంతమంది అంతే కదా, వాళ్ళు చాలా స్పష్టంగా జోరుగా మాట్లాడుతున్నారు అనుకోండి, వీళ్ళ అథారిటీని మర్చిపోతారు, మనం ఏం చేయడానికి వచ్చాము, ఏం చెప్పడానికి వచ్చాము దాన్ని మర్చిపోతారు। అలా ఉందా అని అడుగుతున్నారు బాబా। అందరికంటే శ్రేష్టమైన ఆధారం పైన, అందరికంటే శ్రేష్టమైన అథారిటీ ఆధారం పైన నడిచేవారు మీరు, అవునా కాదా? ఎలా ఉన్నాం మనము? బాబా యొక్క అథారిటీ ఎలాంటిది? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప శ్రేష్టమైన అథారిటీ బాబాది। ఆ అథారిటీ యొక్క ఆధారం పైన నడిచేవారు మనం। ఒకవేళ
సదా ఈ అథారిటీని గుర్తుపెట్టుకున్నట్లయితే పురుషార్థంలో ఎప్పుడూ కూడా బిడ్డలారా కష్టమైన మార్గం మీకు అనుభవం కాదు, మీరు అనుభవం చెయ్యరు. ఇది గుర్తుంటే చాలు. నా జతలో ఎవరున్నారు, నా ఎదురుగా ఎవరున్నారు, బాబా పవర్ ఏంటి, నా బాబా యొక్క పొజిషన్ ఏంటి, ఆయన శక్తి ఏంటి అనేది మనకి గుర్తుంది అంటే మన ఈ పురుషార్థ మార్గంలో మనం ఎప్పుడూ కూడా కష్టాన్ని అనుభవం చేయం. ఏది कितना भी कोई बड़ा कार्य हो, लेकिन ऑलमाइटी अथॉरिटी के आधार से अति सहज अनुभव करेंगे. బాబా చెబుతున్నారు, బిడ్డలారా మీ ఎదురుగా ఎంత గొప్ప కార్యమే ఉండని, ఎంత పెద్ద కార్యం, గొప్ప కార్యం ఉండని, అయితే ఆల్మైటీ అథారిటీ ఆధారంతో బాబా మన చేతిలో ఉన్నారు కదా, సర్వశక్తివాన్ తండ్రి యొక్క ఆధారంతో ఆ పెద్ద కార్యం కూడా అతి సహజంగా మీకు అనుభవం అవుతుంది. మీరు చాలా సహజంగా అనుభవం చేస్తారంటున్నారు బాబా. ఏ కర్మను చేసినా మొదట అథారిటీని ఎదురుగా పెట్టుకునే దాని నుండి ఏ కార్యమైనా చేయండి, కానీ ఏ కార్యం చేసినా చేయాలంటే శుభాన్ని కర్మలో మనం ఫాలో చేయాలంటే బ్రహ్మ బాబా ఇద్దరు ఉన్నారు. కాబట్టి బాబా చెబుతున్నారు ఆ అథారిటీ మీ ఎదురుగా ఉన్న కారణంగా కేవలం వారిని కాపీ చేయాలంతే. ఎదురుగా ఉన్నారు వాళ్ళని మనము కాపీ చేయాలి. కాపీ కన్నాతో సహజ్ అవుతా యా ముష్కిల్ బాబా అడుగుతున్నారు. కాపీ చేయడం బిడ్డలారా సహజంగా ఉంటుందా లేదా కష్టమవుతుందా? అది కూడా కాపీ చేయడం ఈజీనా కష్టమా మనకి? हाँ वाना, उसका जवाब अथॉरिटी को सामने रखने से ऑटोमेटिकली आपको आ जाएगा. నాకు బాబా ఎదురుగా ఉన్నప్పుడు బాబాను కాపీ చేయడము సహజమా కష్టమా? హా యా నా? సో ఇది జవాబు కూడా ఎలా ఉంటుంది? అథారిటీని ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఆటోమేటికలీ మీకు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. బాబా ఎదురుగా ఉంటే ఇమ్మీడియట్లీ చెప్తాను ఎస్ నేను కాపీ చేయగలను, లేదన్నప్పుడు లేదు అని. तो जैसे आजकल साइंस ने भी ऐसी मिशनरी तैयार की है जो कोई भी क्वेश्चन डालो तो उसका उत्तर सहज ही मिल जाता है. ఈ సమయంలో బిడ్డలారా సైన్స్ యొక్క మిషనరీ కూడా ఇంత ఫాస్ట్గా తయారై ఉంది, ఇలాంటి మిషనరీ తయారై ఉంది. మనం ఏం ప్రశ్న అడిగినా దానికి సహజంగా ఆన్సర్ దొరికిపోతుంది. అందుకనే కదా పిల్లల్ని చూస్తూ ఉంటాము అన్న, ఇప్పుడు ఇవన్నీ నెట్ వచ్చేసినాయి, ఏది కావాలని ఇమీడియట్లీ సెర్చ్ చేస్తారు, దానికి ఆన్సర్ ఏంటి, ఏదైనా ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, ఏదైనా బుక్ చేయాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కటి ఇమీడియట్లీ. కానీ సైన్స్ అంతా డెవలప్ అయిపోయింది. मिशनरी द्वारा प्रश्न का उत्तर निकल जाता है तो दिमाग चलाने से छूट जाते हैं. సో మిషనరీ ద్వారా మిషన్స్ అలా వచ్చేసినాయి కదా, వాటి ద్వారా ఏమవుతుంది, మనం ప్రశ్న అడిగామో అక్కడ ఆన్సర్ దొరికింది. ఎప్పుడు ప్రశ్న అడిగామో ఆన్సర్ దొరికేసింది, అప్పుడు బుద్ధిని నడిపించేదాని నుండి ముక్తులయ్యామా లేదా? బుద్ధి పైన ప్రెజర్ తగ్గిపోయింది కదా, బుద్ధిని నడిపించేదాని నుండి ముక్తులయ్యాం. సో అదే విధంగా ఒకే ఒక సైన్స్ యొక్క సాధనం ముందు మనం ప్రశ్న వేసిన వెంటనే సహజంగా ఏ విధంగా ఆన్సర్ దొరుకుతుందో అలాగే ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివాన్ తండ్రిని ఎదురుగా పెట్టుకునే దాని నుండి ఏ ప్రశ్న చేస్తామో, ఏవైతే ప్రశ్నలు అడుగుతామో దానికి ఆన్సర్ ప్రాక్టికల్గా బిడ్డలారా మీకు సహజంగా దొరికిపోతుంది. ప్రాక్టికల్ లైఫ్ బాబాని ఎదురుగా పెట్టుకున్నాము అంటే చాలు, ఈ పురుషార్థ జీవనంలో ఏ ప్రశ్నలు అయితే మన నుండి వస్తున్నాయో ఆ ప్రశ్నలకి అతి సహజంగా ఆన్సర్ దొరుకుతుంది. ఎప్పుడైతే మనకు సహజంగా ఆన్సర్ దొరుకుతుందో అప్పుడు మనం పోయే దారి ఎలా అనిపిస్తుంది? కష్టంగా అనిపిస్తుందా, సహజంగా అనిపిస్తుందా? అడిగిన వెంటనే ఆన్సర్ దొరుకుతుంది. మనం ప్రశ్న వేసాము, బాబా ఆన్సర్ ఇచ్చారు, మనం ప్రశ్న వేసాము, ప్రాక్టికల్గా ఆన్సర్ దొరికింది. సో అప్పుడు మనం వెళ్ళేటువంటి దారి ఈ పురుషార్థ మార్గము సహజంగా అనిపిస్తుంది కదా. ऐसे सहज और श्रेष्ठ आधार मिलते हुए भी अगर कोई उस आधार का लाभ नहीं उठाते तो उसको क्या कहेंगे? ఇంకేం చేయాలి? బాబా అడుగుతున్నారు, బిడ్డలారా నేను మీకు అన్నీ ఈజీ చేసేసా, కేవలం చేయాల్సింది ఏంటి?
కేవలం చేయాల్సింది ఆల్మైటీ అథారిటీ తండ్రిని ఎదురుగా పెట్టుకోవాలి. బాబాని ఎదురుగా పెట్టుకుంటే చాలు. అటు మాయ కానీ ఇంకా ఏ అథారిటీ వారు కానీ మన ఎదురుగా వారు చేయలేరు, నమస్కారం చేస్తారు. ఏ అథారిటీ కలిగిన వారైనా మన ముందుకొచ్చి నమస్కరించాల్సిందే అన్నారు బాబా. అలాగే బాబాని ఎదురుగా పెట్టుకున్నామన్నప్పుడు కాబట్టి బాబా చెబుతున్నది ఏంటి, ఎప్పుడైతే బిడ్డలారా మీకు అన్నీ సహజంగా ఇచ్చేసాను, అన్ని మార్గాలు సహజంగా ఇచ్చాను, కేవలం చేయాల్సింది నన్ను ఎదురుగా పెట్టుకోమని. తో ఇంత సహజంగా మీకు అన్నీ ఇంత సహజంగా శ్రేష్టమైనటువంటి ఆధారం దొరికినప్పటికీ కూడా సహజమైన మార్గము శ్రేష్టమైన మార్గం సహజంగా దొరికినప్పటికీ కూడా ఒకవేళ ఆ ఆధారం యొక్క లాభాన్ని మీరు తీసుకోవట్లేదు అని, ఆ ఆధారం యొక్క లాభాన్ని మీరు తీసుకోవట్లేదంటే అలా తీసుకోని వారికి ఏం చెప్పాలి? బాబా అది చెబుతున్నాను, నేను అన్నీ ఈజీ చేశాను. సో ఇంత సహజంగా చేసి ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆ సహజమైనటువంటి ఆ శ్రేష్టమైన మార్గం యొక్క లాభాన్ని తీసుకోలేదు అంటే అలాంటి వారికి ఇక నేను ఏం చెప్పాలి అంటున్నారు బాబా. బాబాకి ఆన్సర్ ఏం చెప్పాలో తెలియట్లే. ఓకేనా? ఏం చెప్పాలి? ఉస్కో క్యా కహే అప్నీ కమ్జోరీ. దానికి ఏం చెప్పాలి? తండ్రి ఏం చేయగలరు చెప్పండి అని. అది వారి యొక్క బలహీనత కదా. ఇప్పుడు జనరల్గానే చెబుతుంటాం, మనం ఎంతే గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళ దగ్గర వరకు తీసుకెళ్ళచ్చు, తాగలేదంటే అది తన బలహీనత. అలాగే ఇక్కడ కూడా బాబా చెబుతున్నారు, నేను మీకు ఇంత సహజం చేశానండి, ఎంత ఈజీ చేసినప్పటికీ కూడా ఆ సహజమైన మార్గం శ్రేష్టమైన మార్గం యొక్క లాభాన్ని మీరు తీసుకోవట్లేదు అంటే దానికి ఏం చెప్పాలి అంటే అది తమ బలహీనతనే బిడ్డలారు. కాబట్టి బలహీన ఆత్మ కావడానికి బదులు ఇప్పుడు శక్తిశాలి ఆత్మగా కండి, శక్తిశాలి ఆత్మగా చేయండి. ఇప్పుడు బలహీన ఆత్మగా కావడానికి బదులు ఏం చేయాలి? శక్తిశాలి ఆత్మగా కండి, శక్తిశాలి ఆత్మగా చేయండి. తమను ఆల్మైటీ అథారిటీ అని తెలుసుకునే దాని నుండి 3 ముఖ్యమైన విషయాలు ఆటోమేటికలీ మీలో ధారణ అయిపోతాయి. ఆ 3 విషయాలు ఏవి? మనల్ని మనము ఆల్మైటీ అథారిటీ అని తెలుసుకునే దాని నుండి ఆటోమేటికలీ 3 విషయాలు మనలో ధారణ అవుతాయి. ఆ 3 విషయాలు ఏవి? 3 విషయాలు ధారణ అవుతాయి. ఏవో 3 విషయాలు అంటున్నారు బాబా. బుద్ధి యొక్క డ్రిల్ చేసేదాని నుండి విన్నటువంటి జ్ఞానాన్ని పరిగెట్టిస్తాం. మనగా ఏం చేస్తామో దాని యొక్క మననం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? బుద్ధి యొక్క డ్రిల్ చేసేదాన్ని పదే పదే బుద్ధిని జ్ఞాన పాయింట్స్లో మనం ఉపయోగిస్తున్నాం అన్నప్పుడు మన విన్నటువంటి జ్ఞానము అది మననం జరుగుతూ ఉంటుంది. ఎబి అచ్చా ఇస్సే భీ శక్తి బడితే అలా బాబా యొక్క మహావాక్యాన్ని గుర్తు చేసుకునే దాని నుండి కూడా ఏమవుతుంది? మనకి బుద్ధిలో శక్తి పెరుగుతుంది. ఇది కూడా మంచిదే బిడ్డలారా. कोई भी अथॉरिटी वाले होते हैं, साधारण अथॉरिटी वालों में भी ये 3 बातें होती है. బిడ్డలారా, ఏ అథారిటీ కలిగిన వాళ్ళు ఉన్నా సాధారణ అథారిటీ కలిగిన వారిలో కూడా ఈ 3 విషయాలు ఉంటాయి. సాధారణ అథారిటీ కలిగిన వారిలో కూడా ఈ 3 విషయాలు ఉంటాయి అంటున్నారు బాబా. ఆ 3 విషయాలు ఏవి అంటే 1 నిశ్చయం, 2 నశ, మరి 3 నిర్భయత. అల్పకాలికమైనటువంటి అనగా ఆ చిన్న సాధారణ అథారిటీ కలిగిన వారిలో కూడా ఈ 3 తప్పనిసరిగా ఉంటాయి. నిశ్చయము, నశ మరియు నిర్భయం. ఈ 3 విషయాలు అథారిటీ
वाले रॉन्ग होते भी, अयथार्थ होते भी कितना दृढ़ निश्चय बुद्धि होकर बोलते व चलते हैं। బాబా చెబుతున్నారు, బిడ్డలారా ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో అథారిటీ కలిగిన వారు రాంగ్ అయినప్పటికీ, అథారిటీ కలిగిన వాళ్ళు రాంగ్ అయినప్పటికీ, అయథార్థంగా ఉన్నప్పటికీ కూడా, అథారిటీ కలిగిన వాళ్ళు రాంగ్, ఏదైతే అల్పకాలిక శక్తి చెప్పారు కదా బాబా, ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ఏదో ఒక అథారిటీని తమ దానిగా చేసుకుంటారు. సో అలాంటి అథారిటీ కలిగిన వాళ్ళది యాక్చువల్లీ చెప్పాలంటే అథారిటీ రాంగ్గా ఉంటుంది, అయథార్థంగా ఉంటుంది, యథార్థం ఉండదు. సో అలా ఉన్నప్పటికీ కూడా వారు ఎంత దృఢ నిశ్చయ బుద్ధిలై మాట్లాడతారు బిడ్డలారా, వాళ్ళు ఎంత దృఢ నిశ్చయ బుద్ధిలై నడుస్తున్నారు. బాబా ముందే చెప్పారు కదా, ఆ ఆత్మలకి వాళ్ళలో ఉన్న నిశ్చయాన్ని మీరెంత పోగొట్టాలని చూసినా కూడా వాళ్ళలో ఉన్న నిశ్చయం తగ్గదు. వాళ్ళు నడుస్తున్నది తప్పైనప్పటికీ కూడా వాళ్ళు ఎంత దృఢ నిశ్చయ బుద్ధిలై మాట్లాడతారు, నడుస్తారు. जितना ही निश्चय होगा उतना ही क्या होगा, निर्भय होकर नशे में बोलते. వారికి ఒకరి మీద లేదా ఒక్క పవర్ పైన నిశ్చయం ఉంది అంటే ఎంత నిశ్చయం ఉంటుందో అంత నిర్భయులై వాళ్ళు మాట్లాడతారు. ఎంత నిశ్చయం ఉంటుందో అంత వాళ్ళు ఏమవుతారు, నిర్భయులై నశాలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అలాగే చూడండి బిడ్డలారా, जब आप सभी ऑलमाइटी अथॉरिटी हो, सभी से श्रेष्ठ अथॉरिटी वाले हो, तो कितना नशा रहना चाहिए और कितना निश्चय से बोलना चाहिए और कितना निर्भयता भी चाहिए. అది బాబానే అల్పకాలికమైన అథారిటీ, అది సత్యమో తెలీదు అసత్యమో తెలియదు. అలా అథారిటీ కలిగిన వాళ్ళే ఎంత నిశ్చయ బుద్ధితో, ఎంత అథారిటీతో బిడ్డలారా వాళ్ళు నషాతో నిర్భయంగా మాట్లాడతారన్నప్పుడు మీరు ఆల్మైటీ అథారిటీలు, మీరందరూ కూడా ఆల్మైటీ అథారిటీలు, అందరికంటే శ్రేష్టమైన అథారిటీ కలిగిన వారు అయినా మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, సర్వశక్తివంత తండ్రిని పొందిన వారు అన్నప్పుడు మీకెంత నష ఉండాలి, ఎంత నిశ్చయంతో మీరు మాట్లాడాలి. అలాగే బిడ్డల్లారా ఎంత నిర్భయంగా కూడా ఉండాలి. వాళ్ళలోనే అల్పకాలిక అథారిటీ కలిగిన వాళ్ళలోనే మూడు కనిపిస్తాయి అన్నప్పుడు మన మాస్టర్ సర్వశక్తివంతులు, ఆ సర్వశక్తివాన్ తండ్రిని పొందిన వారు అన్నప్పుడు మనలో ఎంత నిశ్చయం ఉండాలి, ఎంత నష ఉండాలి, ఎంత నిశ్చయంతో మాట్లాడాలి, మనలో ఎంత నిర్భయత ఉండాలి. ఎవరు ఎంత మిమ్మల్ని ఎవరు ఏ రీతితో ఓడించేటువంటి ప్రయత్నం చేసినా అయితే నిర్భయత, నిశ్చయం మరియు నష ఆధారంతో ఎప్పుడు ఓడిపోలేరు. అది ప్రూఫ్. మీకు ఈ మూడు ఉన్నాయంటే, నిశ్చయం ఉంది, నష ఉంది, నిర్భయత ఉంది అన్నప్పుడు ఎవరు ఎంతే ప్రయత్నం చేయని బిడ్డలారా మిమ్మల్ని ఓడించడానికి ఎంత ప్రయత్నం చేసినా మీలో ఉన్నటువంటి నిర్భయత కానీ నిశ్చయం మరియు నష ఆధారంతో మీరు ఎప్పుడూ కూడా ఓడిపోకూడదు. ఓటమి రాదంటున్నారు బాబా, నై సదా విజయీ హోంగే. ఉన్నప్పుడు ఎప్పుడైనా ఓడిపోగలరా? ఎప్పటికీ ఇంపాసిబుల్. ఓటమి అనేది జరగదు బిడ్డలారా, సదా విజయీగా ఉంటారు. విజయీ నా హోనే కా కారణం, विजयी ना होने का कारण इन तीन बातों में से कोई बात की कमी है, इसलिए विजयी नहीं बन पाते हो. బిడ్డలారా మీరు ఇప్పటి వరకు కూడా విజయం కాలేకపోతున్నారు అంటే దాని కారణము ఈ మూడు విషయాలలో ఏదో తక్కువ ఉంది. అందువలన బాబా చెబుతున్నారు, అందువలన మీరు విజయం కాలేకపోతున్నారు. విజయం కాలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు కూడా ఓడిపోతున్నామంటే దానికి కారణం ఏంటి బిడ్డలారా? ఈ మూడు విషయాలలో ఏదో ఒకటి తక్కువ ఉంది, అందువల్ల మీరు విజయాన్ని పొందలేకపోతున్నారు. ఈ మూడే విషయాలు తమలో తాము చూసుకోండి. ఈ మూడు విషయాల్ని తమలో తాము చూసుకోండి. ఎంతవరకు ప్రతి అడుగు వేయడంలో ఈ విషయాలు ప్రాక్టికల్గా ఉన్నాయా? ఎంతవరకు ఉన్నాయి?
అని ఫస్ట్ వన్ నిశ్చయం. ఎంతవరకు నిశ్చయం ఉంది? ఆ నిశ్చయం కూడా మనకు తెలుసు. నిశ్చయం కూడా ఎక్కడ ఉండాలి? మూడింటిలోనూ నిశ్చయం ఉండాలి. స్వయం పైన, బాబా పైన, డ్రామా అనగా పరివారం పైన. సో మూడింటి పైన నిశ్చయం ఉండాలి. అది ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంది? బాబా ఎప్పుడు మనకి గుర్తు చేస్తుంటారు. బాబా పైన అయితే పిల్లలకి 100% నిశ్చయం ఉంది. అయితే స్వయం పైన ఎంత ఉంది? డ్రామా పైన ఎంత నిశ్చయం ఉంది? డ్రామాలో జరిగే ప్రతి దృశ్యాన్ని ఎంత నిశ్చయ బుద్ధిలో చూస్తున్నాం మనం. ప్రతి పాత్రను కూడా అసలు సంకల్పమే నడవకుండా మనము ఎంతవరకు పాత్రను చేస్తున్నాం, ఎంతవరకు చేయగలుగుతున్నాం మనం. అంత నిశ్చయ బుద్ధి లయం డ్రామా పైన అది చెక్ చేసుకోవాలి. ఎప్పుడు మనకి డ్రామా పైన నిశ్చయం వచ్చేస్తుందో అప్పుడు ఆటోమేటికలీ ఏమవుతుంది? ఆటోమేటికలీ నష వస్తుంది. మూడింటి పైన నిశ్చయం 100% ఉంది అంటే అక్కడ నష వస్తుంది. ఎప్పుడు నష వస్తుందో అక్కడ నిశ్చయము నష ఉన్న చోట నిర్భయత అనేది ఆటోమేటికలీ అంటున్నారు బాబు. నిశ్చయం ఉంది, నష ఉంది అంటే అక్కడ నిర్భయత వస్తుంది. కాబట్టి ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంది? ప్రతి అడుగులో, ప్రతి సంకల్పంలో నాకు నిశ్చయము నష మరియు నిర్భయత ఎంతవరకు ఉంది చెక్ చేసుకుంటూ వెళ్దాం. एक होता है टोटल नॉलेज में बाप में निश्चय, लेकिन कोई भी कर्म करते बोलते तीनों में क्वालिफिकेशन रहे वो प्रैक्टिकल की बात दूसरी होती है. ఒకటి నిశ్చయం ఇప్పుడే అనుకున్నాం కదా. ఒకటి నిశ్చయం టోటల్ జ్ఞానంలో బాబాలో, టోటల్ జ్ఞానంలో మరియు బాబాలో నిశ్చయం. అది అందరికీ ఉంటుంది కదా. బాబాలోనూ నిశ్చయం ఉంది, జ్ఞానంలోనూ నిశ్చయం ఉంది. అయితే ఏమొచ్చింది ఇక్కడ? బిడ్డలారా, ఏదైనా కర్మను చేస్తూ ఉన్నాం, మాటలు మాట్లాడుతూ ఉన్నాం, అప్పుడు ఈ 3 క్వాలిఫికేషన్స్ అందులో ఉన్నాయా? అది నెక్స్ట్ మారిపోతుంది అంటున్నారు బాబా. అది ప్రాక్టికల్ విషయం బిడ్డలారా, అది వేరు. బాబాలో జ్ఞానంలో నిశ్చయము అది వేరు, అది ఉండే ఉంటుంది. అయితే ఇప్పుడు కర్మను చేస్తున్నాము, అప్పుడు ప్రతి కర్మలో మనం మాట్లాడే ప్రతి మాటలో మనకు ఎంతవరకు నిశ్చయం ఉంది? ఈ 3 క్వాలిఫికేషన్స్ ఎంతవరకు ఉన్నాయి? అది ప్రాక్టికల్గా ఎంతవరకు వస్తుంది అది చెక్ చేసుకోవాలి. और जब ये तीनों बातें हर कर्म हर बोल में आ जाएगी तभी आपके हर बोल और हर कर्म आलमीटी अथॉरिटी को प्रत्यक्ष करेंगे. బాబా మనకి ఇదే అండర్లైన్ చేయిస్తున్నారు బిడ్డలారా. ఎప్పుడైతే 3 విషయాలు నిశ్చయము నష నిర్భయత ఇది ప్రతి కర్మలో మాటలో వస్తాయో, ప్రతి కర్మలోనూ మరియు ప్రతి మాటలోనూ ఎప్పుడైతే 3 విషయాలు వస్తాయో అప్పుడే మీ యొక్క ప్రతి మాట ప్రతి కర్మ ఆల్మైటీ అథారిటీని ప్రత్యక్షం చేస్తుంది. 3 విషయాలు మనలో ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రతి కర్మలో ప్రతి మాటలో ఆల్మైటీ అథారిటీ తండ్రి ప్రత్యక్షమైపోతారు. సో ఇప్పుడు సాధారణంగా తెలుసుకుంటున్నారు బిడ్డలారా. అభితో సాధారణ సమస్తే ఇప్పుడు ఎలా ఉంది? ఒకటి, మనల్ని మనము సాధారణంగా అనుకుంటున్నా, కాబట్టి మనల్ని చూసే వాళ్ళు కూడా మనల్ని ఏమనుకుంటున్నారు? సాధారణంగా. అన్ని సంస్థల్లాగా ఇది ఒక సంస్థ, అన్ని సత్సంగాలకు పోయే వాళ్ళలాగా వీళ్ళు కూడా సత్సంగానికి పోయేవారు. ఇప్పుడు మనమే ప్రత్యక్షం కాలేదన్నప్పుడు ఇక బాబాని ఎప్పుడు ప్రత్యక్షం చేసేది? इन्हों की अथॉरिटी स्वयं आलमाइटी बाप है या नहीं अनुभव करते. ఇప్పటి వరకు సాధారణంగా తెలుసుకుంటున్నారు బిడ్డలారా. వీరి యొక్క అథారిటీ, వీరి యొక్క ఆధారము సర్వశక్తివంతుడు అనేది ఇంకా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, అది ఇంకా అనుభవం చేయలేకపోతున్నారు. వీరి యొక్క శక్తి, వీరి యొక్క ఆధారము సర్వశక్తివంతుడు స్వయం పరమాత్మ అనేదాన్ని ఇంకా అనుభవం చేయలేకపోతున్నారు. ఈ అనుభవం ఎప్పుడు చేస్తారు? ये अनुभव तब करेंगे जब 1 सेकंड भी अथॉरिटी को छोड़ करके
कोई भी कर्म नहीं करेंगे, वह बोल नहीं बोलेंगे. వీళ్ళు సాధారణం కాదు, వీరి యొక్క శక్తి, వీరి యొక్క ఆధారము సర్వశక్తివంత తండ్రి అనేది ఎప్పుడు అనుభవం చేస్తారు అంటే, బిడ్డలారా ఒక్క సెకండ్ కూడా మీరు అథారిటీని వదలకుండా, ఒక్క సెకండ్ కూడా అథారిటీని వదిలి మీరు ఎప్పుడు కర్మను చెయ్యరో, ఎప్పుడు మాటలు మాట్లాడరో, అప్పుడు తండ్రి ప్రత్యక్షమవుతారు. ఒక్క సెకండ్ కూడా అన్న బాబాను మనము వదలకుండా ఉండాలి. బాబాను వదిలి ఏ కర్మ చేయం, బాబాను వదిలి ఏ మాట మాట్లాడం. సో అప్పుడు మన యొక్క ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివాన్ తండ్రి ప్రత్యక్షమవుతారు. అథారిటీ को बोलने से సాధారణ कर्म हो जाता है. ప్రాబ్లం ఏమవుతోంది, ఆ అథారిటీ తండ్రిని ఎప్పుడైతే మరచిపోతున్నామో, అథారిటీ తండ్రిని మరచిపోయే కారణంగా బిడ్డలారా సాధారణ कर्म జరుగుతోంది. अन्य लोगों को भी साधारण जैसे अन्य लोग थोड़ा बहुत कर रखे हैं वैसा अनुभव होता है. సో మనకు సాధారణత అనుభవం అవుతుంది. ఎందుకు? సర్వశక్తివాన్ తండ్రిని మరచిన కారణంగా. సో అలాగే అన్య వాళ్ళకి కూడా, ఇతర ప్రజలకి కూడా సాధారణంగానే అనుభవం అవుతుంది. ఏ విధంగా వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏదో అంతో ఇంతో చేస్తూ ఉన్నారప్ప, అలాగే వీళ్ళు కూడా అంతే, అంతో ఇంతో ఏదో చేస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో అంతో ఇంతో సొసైటీకి మంచిది చేస్తున్నారు, సాధారణంగా తెలుసుకుంటారు. అంటే అందరిలో కలిపేస్తారు. जो आते भी है तो रिजल्ट में क्या कहते, आप लोगों की विशेषता को वर्णन करते हुए साथ में विशेषता के साथ साधारणता भी जरूर वर्णन करते रहते हैं. और संस्थाओं में भी ऐसे है, जैसे वो कर रहे वैसे ये भी कर रहे. हाँ, మిక్సప్ చేసేస్తారు. ఎవరైతే వస్తారో బిడ్డలారా, వచ్చేవారు కూడా రిజల్ట్లో ఏం చెబుతారు, వస్తారు. వచ్చిన వారు కూడా రిజల్ట్లో ఏం చెబుతారు అంటే, మీకు ఒకవైపు మీ విశేషతల్ని వర్ణన చేస్తుంటారు. నా బ్రహ్మకుమారి సంస్థ అంత గొప్పది, ఇంత గొప్పది, అక్కడ అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది వర్ణన చేస్తూ చేస్తూ జతలో, విశేషత జతలో సాధారణతను కూడా తప్పనిసరిగా వర్ణిస్తారు. ఎలా సాధారణత? ఒకవైపు హయ్యెస్ట్గా తీసుకెళ్ళరు కదా. మధుబని ఎలా ఉంది అని అడిగిన వెంటనే చెప్తారు, అప్ప ఈ భూమిలో స్వర్గం చూడాలంటే మౌంట్ ఆబూనే, ఆధ్యాత్మిక సంస్థను చూడాలంటే మౌంట్ ఆబూనే, అక్కడున్నటువంటి శాంతి, అక్కడున్న ప్రేమ, అక్కడున్న నీట్నెస్, అక్కడున్న ఆదరణ అప్ప ఇంకెక్కడ చూడలేదు అంటూనే ఉంటారు. పొగుడుతూ పొగుడుతూ విశేషత జతలో సాధారణతను కూడా తప్పనిసరిగా వర్ణిస్తారు. ఎట్లా సాధారణత వచ్చింది అక్కడ అంటే ఇమ్మీడియట్లీ చెప్తారు. ఏమని అంటే, ఇక్కడ ఎట్లా ఉందో అలాగే వేరే సంస్థల్లో కూడా ఇంతే, ఫలానా సంస్థలో కూడా ఇలాగే ఉంటుంది అని. మా గురువు కూడా ఇలాగే చెప్తారు, మేము వెళ్ళే మార్గం కూడా ఇలాగే నేర్పిస్తారని. అక్కడ ఏమైపోయింది, ఒకవైపు ఏమో పొగిడేశ్రీ, మరొక వైపు ఏమైపోయింది, ఇమ్మీడియట్లీ సాధారణతకు తీసుకొచ్చారు. ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో అలాగే వీళ్ళు కూడా చేస్తున్నారు. అక్కడ జరిగినట్లే ఇక్కడ జరుగుద్ది, అక్కడ చెప్పినట్లే ఇక్కడ చెప్తారు, మార్గం అంతా ఒకటే అన్న ఈ విధంగా వచ్చేస్తారు. తో సాధారణత హుయేన కటేమైంది, అక్కడ సాధారణత అయిపోయింది కదా. एक दो बात विशेष लगती है लेकिन हर कर्म हर बोल विशेष लगे, जो और कोई इससे तुलना ना कर सके वो स्टेज तो नहीं आई है ना. బిడ్డలారా, ఒకటి రెండు విషయాలు వాళ్ళకి విశేషంగా అనిపిస్తాయి. ఒకటి రెండు విషయాలు అన్నిటికంటే విశేషంగా గొప్పగా అనిపిస్తాయి. అయితే ప్రతి కర్మ, ప్రతి మాట విశేషంగా అనిపించాలి. ఎలా ఉండాలి? ఏం కోరుకుంటున్నారు బాబా? బిడ్డలారా, ఒకటో రెండో విశేషతలు కాదు, మన యొక్క ప్రతి కర్మ వాళ్ళకు విశేషంగా అనిపించాలి, ప్రతి మాట విశేషంగా అనిపించాలి. వాళ్ళు మనల్ని ఇంకెవరితోనూ కంపేర్ చేయకూడదు, మనల్ని ఇంకెవరితోనూ పోల్చకూడదు. తో ఆ స్టేజ్ ఇంకా రాలేదు కదా. ఇప్పటికీ పోలుస్తున్నారు కదా, ఆ సంస్థలాగే ఈ సంస్థ, వాళ్ళు చెప్పినట్టే మీరు చెబుతారు, మా గురువు చెప్పినట్టే మీరు చెబుతారు.
సో అక్కడ గొప్పగా ఉంది. గొప్ప యొక్క వర్ణన, విశేషత వర్ణన జతలో సాధారణత వర్ణన కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇదే మనం అనుభవం చేయించాలి. ఇంత విశేషత వర్ణన చేయాలి. ప్రతి మాట, ప్రతి కర్మ మంది విశేషంగా అనిపించాలి. మన కర్మను, మన మాటను, మన జ్ఞానాన్ని, మన తండ్రిని, మన యజ్ఞాన్ని ఇంకెవ్వరితోనూ పోల్చకూడదు. కానీ బాబా చెబుతున్నారు, ఇంకా ఆ స్థితి రాలేదు బిడ్డలారా. ऑलमाइटी की कोई भी యాక్టివిటీ సాధన కేసి हो सकते అంతే కదా. ఇది మనకు తెలుసు, ఎందుకంటే బాబా జ్ఞానము, బాబాని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి. ఆల్మైటీ యొక్క యాక్టివిటీ, ఆల్మైటీ యొక్క ఏ యాక్టివిటీ అయినా అది సాధారణంగా ఎలా కాగలదు? సర్వశక్తివాన్ తండ్రి యొక్క ఏ కర్మను అయినా, ఏ పాత్ర అయినా అది సాధారణం ఎలా కాగలదు? బాబాది ఎలా కాగలదు? అక్కడ శివునికి భక్తులే మహిమ చేశారు కదా. ఊంచి తేరే నామ్ ఊంచి తేరే దామ్ అన్న, తండ్రి నీ పేరు గొప్పది, నీ ఉన్న స్థానం గొప్పది, నీ కర్తవ్యం గొప్పది అని భక్తులే అక్కడ వర్ణన చేశారు. కానీ ఇక్కడ ఆ గొప్పతనం ఏదైతే ఉందో బాబాది, అది మన నుండి ప్రత్యక్షం కావాలి. అది ఇంకా మనము చేయలేకపోతూ ఉన్నాం. तो परमात्मा की अथॉरिटी और आत्माओं की अथॉरिटी में तो रात दिन का फर्क होना चाहिए ना. ఎలా మనం తయారు కావాలి అంటే బాబా చెబుతున్నారు, పరమాత్మ యొక్క అథారిటీ మరియు ఆత్మల యొక్క అథారిటీ. పరమాత్మ యొక్క శక్తి మరియు ఆత్మల యొక్క శక్తిలో రాత్రి పగలుకున్నంత వ్యత్యాసం కనిపించాలి కదా బిడ్డలారా. నా వాళ్ళ నోట్ నుండి రావాలి, అయ్యో మాదేంటి, మేము పరమాత్మతో కంపేర్ చేయగలమా, మేము మీ ఈశ్వరీయ జ్ఞానంతో మేము పోల్చుకోగలమా? అది జరగదు. జనరల్గా అక్కడక్కడ మనం వింటుంటాం, అబ్బా వీళ్ళు చెప్పే జ్ఞానం ఇంకెక్కడా వినం, ఇంకెవరు చెప్పలేరని, ఒకటి రెండు అంటారు. కానీ బాబా కోరుకుంటున్నది ఏంటి? ప్రతి కర్మ, ప్రతి మాట విశేషంగా ఉండాలి బిడ్డలారా, గొప్పగా ఉండాలి. సో బాబా యొక్క శక్తికి, నా ఈశ్వరుని యొక్క శక్తికి, ఆత్మల శక్తికి రాత్రి పగలుకున్నంత వ్యత్యాసం కనిపించాలి. ఈ విధంగా మీతో మీ అప్పుడే ఆత్మే బిడ్డలారా, మీలో మీరు అనగా తమ మాటను మరి కర్మలో అన్ని ఆత్మల కంటే, ఇతర ఆత్మల కంటే రాత్రి పగలుకున్నటువంటి వ్యత్యాసాన్ని అనుభవం చేస్తున్నారా? మనకు అంత అనుభవం కావాలి. ఎంత అనుభవము బిడ్డలారా? మీలో మీరు ఇంత అథారిటీ నింపుకోవాలి. మీ యొక్క మాటలు, మీ కర్మలు అంటే మీ యొక్క మాటలు కర్మలు వేరే ఆత్మల మాటలు కర్మలకి ఎంత వ్యత్యాసం ఉండాలి అంటే, ఎంత అనుభవం కావాలంటే రాత్రి పగలుకున్నంత అనుభవం కావాలి. అంత వ్యత్యాసం మీకు అనుభవం కావాలంటున్నారు బాబా. रात्रि पगलकुन्नंत व्यत्यास इतना होता है जो कोई को समझाने की आवश्यकता नहीं होती है कि ये अंतर है, ऑटोमेटिकली समझ जाएंगे रात है ये दिन है. बाबा చెబుతున్న బిడ్డలారా, రాత్రికి పగలకి ఎంత వ్యత్యాసం ఉంటుంది? అక్కడ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా, అక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇద్దరు రాత్రి అనే శివబాబా ప్రసిద్ధం కావాలి. శాస్త్రవాదులు మాట మాట్లాడగానే మనకి అర్థమైపోద్ది వీళ్ళ దగ్గర ఉన్నది శాస్త్రాల శక్తి అని. అలాగే మన యొక్క ప్రతి మాట నుండి సర్వశక్తివాన్ బాబా ప్రత్యక్షం కావాలి, ప్రసిద్ధి కావాలి. ఫైనల్ స్టేజ్ ఇదే కదా, అంతిమ స్థితి ఇదే కదా. మన ప్రతి మాట నుండి, ప్రతి కర్మ నుండి సర్వశక్తివాన్ తండ్రి ప్రత్యక్షం కావాలి. మాటల నుండి, ముఖము నుండి, నడివడిక నుండి, అన్నిటి నుండి అథారిటీ తెలిసిపోవాలి బిడ్డలారా. ఓకే, మాటల నుండి, మన యొక్క ముఖము నుండి, మన యొక్క నడివడిక నుండి, అన్నిటి నుండి మన యొక్క శక్తి ఏంటో వారికి తెలిసిపోవాలి. ఈ సమయం ప్రపంచంలో ఒకవేళ చిన్న పెద్ద అర్థాత్ अथॉरिटी वाले ऑफिसर्स अपने कर्तव्य में जब होते हैं तो कितना अथॉरिटी का कर्म दिखाई देता है. ఈ సమయం ప్రపంచంలో జమానా ఎట్లా ఉంది అంటే
ఒకవేళ ఏదో చిన్న పెద్ద పెద్ద అథారిటీ కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో చిన్న పెద్ద పొజిషన్, ఒక పెద్ద పొజిషన్ అనుకోండి. సో ఒక పెద్ద పొజిషన్ కలిగినటువంటి ఆఫీసర్ ఎప్పుడైతే ఉంటారో వారు తమ కర్తవ్యంలో ఎప్పుడైతే ఉంటారో, పదవితో పాటు ఎప్పుడైతే వాళ్ళు ఆ కర్తవ్యాన్ని చేస్తూ ఉంటారో అప్పుడు ఎంత అథారిటీ కర్మ కనిపిస్తుంది కదా. సపోజ్ ఇప్పుడు ఒక కలెక్టర్ అనుకోండి, ఒక పొజిషన్ కలిగిన వారు, వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, ఏకదం అథారిటీ కదా. కర్మలు ఎలా ఉంటాయి, అథారిటీ, శక్తి యొక్క ఆధారంతో ఉంటుంది కదా. నష ఉంటుంది కదా, ఇది చేయాలంటే ఆర్డర్ నషాతో చెప్తారు, ఇది ఇలా ఉండాలి, ఇలా పెట్టాలంటే. అదే నషాతో ప్రతి కర్మను చేస్తారు, అథారిటీ కలిగి ఉంటారు. ప్రతి కర్మలో అథారిటీ కనిపిస్తుంది, అలాగే నష కనిపిస్తుంది. నష ఉంటుంది, అంతే నషాతో ప్రతి కర్మను చేస్తారు వారు. బిడ్డలారా, అది హద్దు యొక్క శాస్త్రాల అథారిటీ. అదేమైంది, హద్దు యొక్క శాస్త్రాల అథారిటీ. మరి ఇదైంది అలౌకిక్ అవినాశి అథారిటీ. ఇదేమైంది, మనకున్నదేంటి, అలౌకికమైన అవినాశి అథారిటీ. మన యొక్క ఆధారం, మన యొక్క శక్తి, నా అలౌకికమైన శక్తి, అలాగే అవినాశి శక్తి. సర్వశక్తివాన్ తండ్రి మన యొక్క ఆధారం కదా. కాటి బిడ్డలారా, రాత్రికి పగులుకున్నంత వ్యత్యాసం కనిపించాలి. ఓకే, ఇది బాబా యొక్క మురళి. అర్థమైంది కదా. రావణునికి మనము విముఖులుగా చేయాలి, రావణు నుండి విముఖులుగా తండ్రికి సమ్ముఖంగా ఉండాలి అన్న. తండ్రికి ఎప్పుడైతే సమ్ముఖంగా ఉంటామో అప్పుడేమవుతుంది, బిడ్డలారా బాబా అడుగుతున్నారు కదా, ఎందుకు నా నుండి దూరం అయిపోతున్నారు, బిడ్డలారా నా నుండి ఎందుకు మీరు వేరుగా వెళ్ళిపోతున్నారు. బాబ్దాదా ఎదురుగా ఉన్నామంటే ప్రూఫ్ ఏంటి, అవ్యక్త స్థితి. మన నుండి వ్యక్త భావం అనేది కనిపించకూడదు, ఏకదం అవ్యక్త స్థితి ఉండాలి. తో సమ్ముఖంగా బాబా చెబుతున్నారు, బిడ్డలారా స్థూలంగా కాదు, బుద్ధి ద్వారా మనం ఎప్పుడు ఎలా ఉండాలి, బాబాకు సమ్ముఖంగా ఉండాలి, ఎదురుగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, లేచినా, కూర్చున్నా, తిన్నా, పడుకున్నా, నడిచినా, ఎక్కడికి పోయినా ఆటోమేటికలీ అతి ప్రియాతి ప్రియమైనటువంటి ఆ తండ్రిని చేస్తూ వచ్చారు బాబా. బిడ్డలారా, అల్పకాలిక అథారిటీ కలిగిన వాళ్ళే ఎంత నిశ్చయంతో, నషాతో, నిర్భయంగా మాట్లాడతారు అన్నప్పుడు మనకున్నదేంటి, ఆల్మైటీ అథారిటీ, ఆదా సర్వశక్తివాన్ బాబా మన తోడున్నారు అనే నిశ్చయం ఎంత ఉంది మనకి. అటల నిశ్చయం ఉందా, స్థిరమైన నిశ్చయం. ఎప్పుడైతే ఆ నిశ్చయం ఉంటుందో నషాగా మరియు నిర్భయంగా మనం మాట్లాడాలి. ప్రతి కర్మలో నష ఉండాలి, ప్రతి కర్మలో నిశ్చయం ఉండాలి, అలాగే నిర్భయత ఉండాలి ప్రతి మాటలో కూడా అన్నారు బాబా. ఇంకా ఏం చెప్పారు బాబా, బిడ్డలారా మీరు నన్ను ఎదురుగా అనుభవం చేయండి చాలు, మీ ప్రతి ప్రశ్నకు నేను ఆన్సర్ ఇస్తా. ఎప్పుడు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుందో అప్పుడు మీ యొక్క ఈ పురుషార్థి జీవనం, ఈ పురుషార్థ మార్గం ఏదైతే ఉందో అది చాలా సహజంగా అనుభవం అవుతుంది. ఎందుకంటే ఎదురుగా బాబా ఉన్నారు, బాబాను కాపీ చేయడము సహజం కదా, కష్టం కాదు కదా అన్నారు బాబా. కాబట్టి అందరికంటే మనము శ్రేష్టమైన నష కలిగిన వల్ల, శ్రేష్టమైన అథారిటీ కలిగిన వల్ల. కాబట్టి ఎంత నష ఉండాలి, ఎంత నిర్భయత ఉండాలి. ఎప్పుడు నష నిర్భయత ఉంటుందో అప్పుడెప్పుడు కూడా మనము ఓడిపోము, సదా విజయులుగా అవుతాము అన్నారు బాబా. సదా విజయి. అయితే మనల్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 3 విషయాలు ఎంతవరకు ప్రాక్టికల్గా ఉన్నాయి, ప్రతి మాటలో కర్మలో 3 విషయాలు ఉన్నాయా. ఒకవేళ ఎక్కడైనా ఓటమి అవుతోంది, విజయాన్ని పొందలేకపోతూ ఉన్నామంటే తెలుసుకోవాలి, ఓకే ఈ 3 విషయాల్లో ఏదో తక్కువ. ఇదే చెప్పారు, బిడ్డలారా మీరు ఇంత అనుభవం చేయాలి. ఒక్క సెకండ్ కూడా బాబా నదిలిన నుండి కర్మ జరగకూడదు, బాబా లేకుండా నా నోటి నుండి మాట రాకూడదు. ఎప్పుడైతే ఆల్మైటీ అథారిటీని మరచిపోతామో అప్పుడు అతి శ్రేష్టమైన అథారిటీ నుండి సాధారణమైపోతాం, అందరిలాగా మనం అవుతాం. కానీ అలా కాకూడదు. బాబా చెబుతున్నారు, బిడ్డలారా మీ ప్రతి కర్మలో, ప్రతి మాటలో, నడవడికలో
నా అన్నిటిలోనే ఉండాలి, విశేషత ఉండాలి. అప్పుడే సర్వశక్తివాన్ తండ్రి మన నుండి ప్రత్యక్షమవుతారు. సో ఇలాంటి అథారిటీ తండ్రిని ఎదురుగా పెట్టుకొని అథారిటీతో నడిచేటువంటి ఆత్మలకు నమస్తే. ఇలాంటి అథారిటీ తండ్రిని ఎదురుగా పెట్టుకొని సమ్ముఖంగా పెట్టుకొని అథారిటీతో నడిచేటువంటి బిడ్డలకి నమస్తే. ఆ విధంగా తయారు చేసేటువంటి బాప్ దాదాకు కూడా బిడ్డల తరపున డబల్ నమస్తే. ఓం శాంతి.
महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, अंबर के उस पार, अंबर के उस पार। पंछी उड़ जा प्यारे वतन में, अंबर के उस पार, मेरे अंबर के उस पार, ओ मेरे अंबर के उस पार। ఆప్షన్ అందరికీ